హలో అండి అందరికీ. ఇద్దరు అబ్బాయిల టిఫా స్కాన్ రిపోర్ట్స్ మీకు తేడా ఏంటో చూపించబోతున్నాను. ఎందుకంటే ప్లజెంటా పోస్టీరియర్ అయితే అబ్బాయి అని, యాంటీరియర్ అయితే అమ్మాయి అని చాలామంది అపోహలో ఉంటారు. సో మీకు ఈ అపోహ పోవడానికి కోసం నేను ఇద్దరి అబ్బాయిల డిఫరెంట్ స్కాన్ రిపోర్ట్స్ని షేర్ చేసుకుంటున్నాను. ఈ స్కాన్ రిపోర్ట్ వచ్చేసి మా చెల్లి బాబుదండి. మా చెల్లికి నాకు జస్ట్ 1 month డిఫరెన్స్ అనమాట. సో మా చెల్లి కొడుకు యొక్క ప్లెజెంటా పొజిషన్, హార్ట్ బీట్ ఎలా ఉంది, మా బాబు యొక్క ప్లెజెంటా హార్ట్ బీట్ ఎలా ఉందో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లెజెంటా పొజిషన్, యాంటీరియర్ వాల్, అప్పర్ సెగ్మెంట్, గ్రేడ్ 2 మెచ్యూరిటీ. అలాగే మనకి హార్ట్ బీట్ వచ్చేసి 152. మనకి మా చెల్లికి ఈ స్కాన్ రిపోర్ట్ అనేది 22 weeksలో చేశారండి. చూసారు కదా, హార్ట్ బీట్ అయితే 152 ఉంది. మనకి అబ్బాయి అయితే 140 బిలో ఉంటుందని చాలామంది అనుకుంటారు. అమ్మాయికి అయితే 150 ఎబోవ్ ఉంటుందని అనుకుంటారు. కానీ అదంతా కూడా ఒక అపోహనే అనమాట. సో ఇక్కడ యాంటీరియర్ వాల్ సెగ్మెంట్ గ్రేడ్ 2 మెచ్యూరిటీ, ప్లెజెంటా అయితే యాంటీరియర్ ఉంది మా చెల్లి కొడుకుది. అలాగే ఫెటల్ హార్ట్ రేట్ కూడా 152 BPM ఉంది. మీరు చూసినట్లయితే తేడాని గమనించుకోవచ్చు. ప్లెజెంటా పొజిషన్ అయితే యాంటీరియర్ ఉంది, హార్ట్ బీట్ కూడా 152 ఉంది. ఇది 22 weeksకి అయితే తీశారు మా చెల్లికి. ఇవన్నీ కూడా బాడీ పార్ట్స్ అనమాట. తల, లెగ్, అబ్డోమెన్, థోరాక్స్, లిమ్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి బేబీ అని అయితే మనకి కింద ఇంప్రెషన్ అయితే ఇస్తారనమాట. మనకి బేబీ యొక్క వెయిట్, అలాగే బేబీ యొక్క పొజిషన్ ఎలా ఉంది, ఇది వచ్చేసి బేబీ యొక్క మూమెంట్స్, బేబీ హెడ్, లెగ్స్, హ్యాండ్స్ అవన్నీ కూడా మనకి క్లియర్గా చూపిస్తారు. అలాగే ఇప్పుడు డిఫరెంట్ మా బాబు స్కాన్ రిపోర్ట్ కూడా నేను ప్రీవియస్లో పోస్ట్ చేశాను కదా, మా పాపది బాబుది. సో ఇద్దరికి, మా పాపకి బాబుకి ప్లెజెంటా అయితే పోస్టీరియర్ ఉందండి. మా ఇద్దరు పిల్లలకి, మా బాబుకి పోస్టీరియర్ ఉంది ప్లెజెంటా, అలాగే మా బాబుకి కూడా ప్లెజెంటా పోస్టీరియర్ ఉంది. అయితే మీకు తేడా ఏంటో తెలుసుకుంటారని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు మా బాబు యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్స్ని చూసేద్దాము. మా బాబు యొక్క ప్లెజెంటా పొజిషన్ ఏంటి, అలాగే హార్ట్ బీట్ ఎంత ఉందని కూడా మీకు చూపిస్తాను. మా బాబు యొక్క ప్లెజెంటా పొజిషన్ వచ్చేసి పోస్టీరియర్ అండి. కానీ మా బాబు యొక్క హార్ట్ బీట్ 142 అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మా బాబు యొక్క హార్ట్ బీట్ 142నే ఉంది. అలాగే ప్లెజెంటా వచ్చేసి పోస్టీరియర్ అనమాట. సో మీరు గమనించినట్లయితే ఇద్దరి బాబులకి కూడా ప్లెజెంటా అనేది డిఫరెంట్ ఉంది, హార్ట్ బీట్ కూడా డిఫరెంట్ ఉంది. సో అది గమనించుకోవాలి మనము. ఈ యొక్క అమ్మాయి అబ్బాయి అనే అపోహ పోగొట్టుకోవాలి. ప్రతి ఆడవాళ్ళలో ఈ తెలుసుకోవాలని ఒక ఆతృత ఉంటుంది. కానీ చాలామంది గుడ్డిగా నమ్మకుండా, సో ఇదే కరెక్ట్ అని నమ్మకుండా ఉండడం కోసం ఈ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మా బాబు హార్ట్ రేట్ చూసారు కదా, 142 అనమాట. నేను ఇది ప్లెజెంటా ఈజ్ రైట్ లాటరల్ వాల్, అప్పర్ యూటరిన్ సెగ్మెంట్. ఇది నేను వేరే స్కాన్లో చూపిస్తాను ప్లెజెంటా పొజిషను. నాకు ఇక్కడ వేరే హాస్పిటల్లో అయితే ప్లెజెంటా ఈజ్ రైట్ లాటరల్ వాల్ అని ఇచ్చారు. ప్లెజెంటా పొజిషన్ని మెన్షన్ చేయలేదు వాళ్ళు. సో హార్ట్ బీట్ వచ్చేసి 142 ఉంది. నేను మీకు 38 weeksలో తీసిన స్కాన్ రిపోర్ట్ని కూడా నేను వీడియోలో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మీరు ప్లెజెంటా ఏ పొజిషన్లో ఉంది, ప్లెజెంటా ఏంటి అనేసి కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి. సో ఇంకా ఇవన్నీ కూడా ఫెటల్ బయోమెట్రిక్ అనమాట. ఇవన్నీ గెస్టేషనల్ ఏజ్, వెయిట్, ఈడీడీ ఇవన్నీ కూడా మనకి స్కాన్లో చూపిస్తారు కదా. సో ఇవన్నీ అనమాట, అన్నీ కూడా నార్మల్ ఉన్నాయి. నేను ప్రీవియస్ వీడియోలో మా పాప బాబు యొక్క టిఫా స్కాన్ రిపోర్ట్స్ని కూడా పెట్టాను. ఒకవేళ చూడండి వాళ్ళు ఉంటే చూడండి. అయితే ఏంటంటే మా చెల్లికి నాకు 1 month డిఫరెంట్ అని చెప్పాను కదా. మా చెల్లి ముందు నేను ఒక 1 month బ్యాక్ అనమాట, మా చెల్లి తర్వాత. సో ఇదండి ఈ స్కాన్ రిపోర్ట్. అయితే ఈ హాస్పిటల్లో మాత్రం నాకు ప్లెజెంటా అనేది రైట్ లాటరల్ వాల్, అప్పర్ యూటరిన్ సెగ్మెంట్ అని ఇచ్చారు కదా. సో మీకు 38 weeks అప్పుడు తీసిన ఆ స్కాన్ రిపోర్ట్ని చూపిస్తాను. ఎందుకంటే ఇందులో ప్లెజెంటా అనేది క్లియర్గా మెన్షన్ ఉంది కాబట్టి. ఇక్కడ ప్లెజెంటా పోస్టీరియర్, అప్పర్, గ్రేడ్ 2 మెచ్యూరిటీ అయితే ఉంది. లిక్కర్ మైల్డ్ లో ఫర్ గెస్టేషనల్ ఏజ్. ఎందుకంటే నాకు ఉమ్మనీరు అనేది తగ్గిపోయిందండి 8th monthలో అనమాట. సో నాకు ఉమ్మనీరు తగ్గడం వల్ల కొంచెం ప్రాబ్లం కూడా అయింది. అలాగే ఫెటల్ హార్ట్ రేట్ చూసినట్లయితే 142 BPM ఉంది. ఇవన్నీ కూడా గెస్టేషనల్ ఏజ్ 31 weeks 6 days అనమాట. ఈడీడీ కూడా 21/7/2021. ఫెటల్ హార్ట్ రేట్, ఫెటల్ వెయిట్ ఇవన్నీ కూడా మనకి ఫెటల్ బయోమెట్రిక్స్ అండి. చూసారు కదా డిఫరెంట్ ఏంటో. సో యాంటీరియర్ ఉంటే అమ్మాయి, పోస్టీరియర్ ఉంటే అబ్బాయి అని అయితే అసలు అనుకోవద్దు. ఈ 2 స్కాన్ రిపోర్ట్స్ చూసిన తర్వాత మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్రీవియస్లో నేను పెట్టిన వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్.